ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. బ్రిడ్జి జాయింట్ లో చప్టా పరిసర ప్రాంతంలోని ఫ్లోర్ మొత్తం ధ్వంసమైంది. పిల్లర్ల దగ్గర ఏర్పడ్డ గోతుల్లోకి దిగి కొందరు చేపలు పడుతున్నారు. ఏమైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిషేధించాలంటున్నారు స్థానికులు. ఊగుతున్న ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. నుంచి నేటి వరకు వర్షం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్విరామంగా కురుస్తూనే ఉంది. దాని కారణంగా అనేక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. దాని కారణంగా అనేక కుటుంబాలు రోడ్డును పడిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్నాను. మున్నేరు ఎక్కువగా ఇక్కడ నుంచి ప్రవహించడం కారణంగా ఇక్కడ 9 మంది చిక్కోవడం జరిగింది. అయితే మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కింది ప్రాంతం ఏ విధంగా ఉంది అనేది మీకు తెలిపే ప్రయత్నం నేను చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 1 by 1 ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ పై నుంచి కింది దాకా మొత్తం నెరలు బారిన పరిస్థితి ఉంది. అయితే ఇది కూలే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇటు కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే కాంక్రీట్ నిర్మాణం జరిగిందో కాంక్రీట్తో చేసిన నిర్మాణం మొత్తం కూడా కొట్టుకొని పోయి ఏ విధంగా చిన్న చిన్న ముక్కలు కాదు పెద్ద పెద్ద ముక్కలుగా ఇక్కడ ధ్వంసమై పక్కకు పడిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడికి లోపలికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. పక్కనే వైకుంఠధామం ఉంది. వైకుంఠధామం తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి కొంతమంది తలనీలాలను తీసేయటం, దాంతోపాటుగా దశదిన కర్మలకు ఇక్కడికి వచ్చి ఏటి పక్కనే ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం అటు చూడొచ్చు, ఏదైతే ఈ చప్టా ఒకటి నిర్మాణం చేపట్టారు. చప్టా నిర్మాణం చేపట్టిన తర్వాత ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, ఇక్కడ కల్పిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో 2021లో మున్నేరుకు దాదాపుగా 31 అడుగుల మేర ఈ విధంగా వరద వచ్చింది. వరద వచ్చిన కారణంగా సగం అప్పుడే కొట్టుకొని పోయింది. దాని తర్వాత దాన్ని మరమ్మతులు చేయలేదు. కేవలం దానికి సంబంధించిన స్టెప్స్ ఏదైతే మెట్లు ఉంటాయో మెట్లు మాత్రమే మిగిలాయి. మెట్ల కింద ఉన్న మట్టి కూడా మొత్తం లూజ్ అయిపోయింది. దాని తర్వాత అది కన్స్ట్రక్షన్ ఇక కాలేదు. అది కాకుండా అట్లనే మధ్యలోనే ఆపేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ సగం కూడా మొత్తం కొట్టుకొని పోయింది. ఇప్పుడు చట్టా మీదకి వెళ్ళే పరిస్థితి ఎక్కడా లేదు. దాని మీద ఉన్న శిలాఫలకం దాంతోపాటుగా అన్నీ ఎక్కడికక్కడ నీట మునిగిపోవటం జరిగింది. ఈ బ్రిడ్జికి సంబంధించి ఇప్పుడు మీకు ఇంకొక విజువల్స్ చూపిస్తాను. ఖమ్మం మున్నేరు సంబంధించిన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది అనేది చాలా ఇప్పుడు ఇక్కడ చూడండి. మీరు ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జికి సంబంధించింది బ్రిడ్జ్ కొంత అటు ఇటు జరిగింది అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం అయితే సంభవించే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బ్రిడ్జ్ ఇక్కడ ఒకటే కాదు, బ్రిడ్జ్ అన్ని చోట్ల కూడా ఇదే విధంగా అటు ఇటు జరిగినట్టుగా ఉంది. ఏదైతే జాయింట్స్ ఉన్నాయో జాయింట్స్ దగ్గర మొత్తం నెర్రెల్లాగా వచ్చింది. దాంతోపాటుగా ఏదైతే పిల్లర్ ఏరియా ఉందో పిల్లర్ ఏరియా దగ్గర కూడా ఇక్కడ కాంక్రీట్తో చాలా గట్టిగా ఉండేది. ఇక్కడ రోడ్డు లాగానే ఉండేది అనమాట. అయితే ఇదంతా లేచి అవతలకు పడటం కారణంగా ఇక్కడ నీళ్లు ఆగాయి. ఆగిన నీళ్లలో చేపలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చేపలు కూడా పడతా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేపలు పట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇటు అసలు యాక్చువల్గా పోలీసులు లేదా రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇటు రాకపోకలు పూర్తిగా యాక్చువల్గా నిలిపివేయాలి. కానీ ఇక్కడ నిలిపివేయకపోవటం వల్ల కొంత ఇక్కడున్న ఒకవేళ ప్రమాదం జరిగితే ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ బ్రిడ్జి మీద నుంచి వాటర్ వెళ్ళాయి. మున్నేరుకు సంబంధించిన వాటరు దాదాపుగా 36 అడుగులకు పైగా 37 అడుగులకు పైగా వరద వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అయితే బ్రిడ్జి మీద నుంచి వాటర్ వెళ్ళాయి. ఇక్కడ ఏదైతే పిల్లర్లు ఉన్నాయో పిల్లర్ సపోర్ట్తోనే బ్రిడ్జి ఆగింది. ఈ పిల్లర్ పైన ఎలాంటి చెత్త పేర్కొని పోయింది అనేది ఇప్పుడు చూడొచ్చు. దీంతో పాటుగా ఇక్కడ స్పెషల్గా ఒకటి ఉంది, తాటి చెట్టు మొద్దు ఎక్కడో పాకాల లేకపోతే ఆకేరు ముడుగమేరు ఈ 3 ఏర్లో కలిసిన తర్వాత మున్నేరులోకి ప్రవహిస్తాయి. ఈ తాటి చెట్టు ఎక్కడి నుంచి కొట్టుకొని వచ్చిందో తెలియదు, కానీ అంత పైన అంత బరువు ఉన్న తాటి చెట్టు మొద్దు ఆ పిల్లర్ మధ్యలో ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు తీయాలి అని అంటే మళ్ళీ జేసీబీ రావాలి, లేదంటే ఏదైనా పెద్ద వాహనం వచ్చి దాన్ని తీయాల్సి ఉంటుంది. కానీ అది ఇటు అసలు జేసీబీ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రతి పిల్లర్ గ్యాప్లో చూడండి, ఇక్కడ విజువల్స్లో మీకు కనపడే ప్రతి పిల్లర్ గ్యాప్లో అదే విధమైన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు అన్ని పిల్లర్ గ్యాప్లలో ఇరుకొని ఉన్నాయి.
ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా వాటర్ కొంత లీకేజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఆ లీకేజ్ ఎందుకు అవుతుంది అనేది దీనికి సంబంధించిన R&B నిపుణులు దాంతో పాటుగా ఈ కన్స్ట్రక్షన్ చేసిన ఇంజనీరింగ్ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ వాతావరణం వైకుంఠ ధామానికి సంబంధించిన ఈ ఏరియా అంతా ఒకసారి మీరు గమనించవచ్చు ఏ విధంగా ఉంది అనేది. వైకుంఠ ధామం పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఒక బోర్ ఉండేది, బోర్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఇక్కడికి ఇప్పుడు వచ్చే కనీసం వైకుంఠ ధామంలో ఇక్కడ ఈ పనులు వాళ్ళు కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇక్కడ బోర్ చూడండి, బోర్ లేదు, బోరింగ్ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఇక్కడ బోరింగ్ ఒకటి అంత్యక్రియల అనంతరం కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం అని చెప్పేసి ఒకటి బోరింగ్ ఏర్పాటు చేశారు, అది కూడా ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఇప్పుడు ఇది చూడండి, ఇది వైకుంఠ ధామానికి సంబంధించిన ఆర్చ్ దగ్గర పరిస్థితి, ఆర్చ్ మొత్తం అది కూడా కూలిపోవడం జరిగింది. దాంతోపాటుగా అసలు మొత్తం భారీగా ఒక్కోటి దాన్ని మొయ్యాలంటే పెద్ద జేసీబీలే కావాలి. అలాంటి జేసీబీలతో లేవని వాటిని వరద లేపి అవతలకి వేసింది. ప్రస్తుతం జిల్లాలో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి, ఎక్కడెక్కడైతే వర్షం అనేది ఎక్కువగా నమోదైందో అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒండు కూడా బయటకు వచ్చి కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వైకుంఠ ధామం పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా లోపలికి వెళ్ళి చూపెట్టలేని పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ మురికిగా ఒక బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ మొత్తం శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన రూమ్లలో గడ్డి, అదేవిధంగా వివిధ రకాల మొక్కలు, చిన్న పాము పిల్లలు, తేళ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని కారణంగా అటు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఏదైనా కానీ మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చాలా ఇప్పుడు కూలిపోయే దశలో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న ప్రజలు భయకంపితులు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టాలి, దీన్ని మరమ్మత్తు చేస్తే ఇక్కడ రాకపోకలు సజావుగా సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఏదైనా లారీ లేకపోతే కారు లాంటి వాహనాలు వెళ్తే కొంత ఎట్లా కనిపిస్తుందంటే ఏదో ఊగుతుంది బ్రిడ్జ్, ఎవరో పట్టుకొని ఒక చెట్టును ఊపితే ఎలా ఉంటుందో అలాగనే పిల్లర్ల దగ్గర బ్రిడ్జి మొత్తం ఊగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జి పరిస్థితి ఏ విధంగా ఉందో చూశారు కదా. బ్రిడ్జిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ స్థానికంగా ఉన్న ఇండ్ల పరిస్థితి ఏంది, ఆ ఇండ్లలోకి వరద వచ్చిన పరిస్థితి ఏంది, ఆ ఇండ్లు ఎలా ఉన్నాయనేది బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏది కూడా పనికి రాకుండా అయిపోయింది, భారీగానే ఆస్తి నష్టం వాటిల్లింది. దీన్ని మళ్ళీ రికవర్ చేయాలి అంటే ప్రభుత్వానికి కూడా భారీగా నిధులు అవసరం పడతాయి. ప్రస్తుతం వరద అనేది కొనసాగుతూ ఉంది మున్నేరు చప్టా దగ్గర నుంచి. ఈ వరద తాకిడి తగ్గితే దీనికి సంబంధించిన మరమ్మతులు ఎక్కడ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అధికారులు ఈ పనులలో నిమగ్నమై ఉన్నారు. R&B అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్, అనేక యంత్రాంగం అంతా ఈ పనుల్లో అయితే ప్రస్తుతానికి ఉంది. దీనికి సంబంధించి మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి ఈ ఏరియా అయితే ఇప్పట్లో రిపేర్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన పెద్ద ప్రాసెస్ జరగాలి అంటే కొంత టైం పడుతుంది. ప్రజల్ని ఇక్కడికి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఇక్కడికి వచ్చి ప్రజలు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ అది ప్రమాదం పైన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా అపవాదు మూటగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఎవరిని రానివ్వకుండా, ఈ గుంటల్లోకి దేవకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు వరద ప్రవహిస్తూ ఉంది, మత్స్యకారులు వస్తూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ దాంట్లో ఎవరైనా కొట్టుకొని పోతే మళ్ళీ దానికోసం రెస్క్యూ టీంని తీసుకురావాలి, మళ్ళీ అటెన్షన్ ఉండాలి. జిల్లా మొత్తం వదిలిపెట్టి ఇటు రావాల్సి ఉంటుంది. ఏదైతే పిల్లర్ గుంటలు ఉన్నాయో పిల్లర్ గుంటలలో దిగి చేపలు పడుతూ ఉన్నారు. చేపలు పట్టే వాళ్ళని కూడా కొంత వాళ్ళని అడ్డుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ అక్కడ ఏదైనా వాళ్ళు మునిగి ఏదైనా ప్రమాదం జరిగితే రేపు మళ్ళీ అది ప్రభుత్వం పైన పడుతుంది. కాబట్టి అధికారులు చొరవ తీసుకొని ఈ ప్రకాష్ నగర్ మున్నేరు చప్టా కిందికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడ అడ్డుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్న పరిస్థితి.